డిఎస్సి నియామకాలలో భారీ అవినీతి జరిగిందంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరాహార దీక్షలు చేస్తూ ర్యాలీ కూడా ఇవాళ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ సాగుతున్నటువంటి పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మోహిత్ ఒకసారి మాట్లాడుతుంది. చెప్పండి సార్, ఎలా చూస్తున్నారు? డిఎస్సి మీద ఈరోజు నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీడీపీ అనుచరులు కలిసి కొన్ని వందల కోట్లకి వేల ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక చిన్న తప్పు జరిగితేనే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఒక మంత్రి రాజీనామా చేశాడు. అదే వీళ్ళు పాపాలు చేసి ఇన్ని వందల కోట్లు వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు తీసుకొని ఇచ్చిన ప్రూఫ్ల్లో ఆడియో వీడియోలు దొరికినా కూడా వీడియో వరకు చర్యలు ఎక్కడ లేవు. దీని మీద నిరసనగా నారా లోకేష్ గారు రాజీనామా చేసేందుకు మా పోరాటం మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద ఖచ్చితంగా జరుగుతుంది. తప్పకుండా చంద్రగిరి గడ్డ నుంచే వాళ్ళకి ఉద్యమం ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని తెలియజేస్తున్నా. ఈ రోజు కేవలం మీరు రాజకీయ పబ్బం కట్టుకునేందుకు ర్యాలీ చేపట్టారంటూ కూడా కుప్పంలో కూడా ఇవాళ వైసీపీ నిరసన ర్యాలీని కూడా పోలీసులకు అనుమతి లేదంటూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? డైరెక్ట్ గా ఆడియో వీడియో ప్రూఫ్లతో వాళ్ళు దొరికిపోయినా కూడా డైరెక్ట్ గా ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు వచ్చి కోర్టులో కేసులున్నా కూడా అంతకన్నా వాళ్ళు తప్పు చేస్తారనే ప్రూఫ్ ఏముంటుందని ఇక్కడ నుంచి అడుగుతున్నా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు అణచివేతకు ఏమాత్రం భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. కొన్ని వందల బస్సులు ఆపేస్తున్నారు అన్ని చోట్ల, అయినా మేము భయపడము. మా కార్యకర్తలు ఈ రోజు సుమారు 10,000 మంది పైగా వచ్చి నిరసన చేశారు. మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంకా ఉద్యమాలు తీవ్రమవుతాయని తెలియజేస్తున్నా. మీ ర్యాలీలో కానీ నిరసనలో కానీ ఎక్కడా కానీ విద్యార్థులు లేదు, రౌడీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు అవినీతిలో కూరుకుపోయారు. ఆయనకి పోరాటాల గురించి ఏమీ తెలియదు. మీరు భూముల గురించి కబ్జాల గురించి అడిగితే ఆయన బాగా చెప్తాడు. పోరాటాల గురించి అడిగితే పాప ఆయన ఇంకో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు నిరసన ర్యాలీలో ఎంతమంది వచ్చారు? 10,000 మంది పైగా ఈ రోజు మన మొత్తం కూడా కార్యకర్తలు రావడం జరిగింది. కొన్ని బస్సులు, కొన్ని వందల బస్సులు పోలీసులు మంగాపురం కూడా అన్ని చోట్ల ఆపున్నారు. అయినా కూడా దాటుకొని ఇన్ని వేల మంది వచ్చారంటే నిజంగా మా చంద్రగిరి ప్రజలందరికీ ఎప్పుడూ వందనం చేసి ఆ రుణంతో ఉంటామని తెలియజేస్తున్నా. ప్రధానంగా ఎదుగుతే డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి, దాని బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా నిరసన ర్యాలీలో మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు ఏ స్థాయిలో జరిగాయో దానికి నిదర్శనమే ఇవాళ వైసీపీ పార్టీ పిలుపునిచ్చినటువంటి ర్యాలీలో వచ్చినటువంటి జన సందోహం చూస్తేనే అర్థమవుతుంది. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఎంతటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారనేటువంటి అంశాన్ని ఈ ర్యాలీనే ప్రభుత్వానికి ఒక కనువిప్పు అవుతున్నట్టు కూడా మోహిత్ రెడ్డి అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా డిఎస్సిలో జరిగినటువంటి ఈ యొక్క అక్రమాలపైన తక్షణమే బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. అదే రకంగా పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాన్ని సక్రమైన రీతిలో డిఎస్సి నియామకాలు చేపట్టాలంటూ కూడా మోహిత్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చంద్రగిరి.